ఒక మూవీ రిలీజ్ కావడానికి సంవత్సరాలు పట్టింది. సెన్సార్ బోర్డు నుంచి 127 కట్ చేయమని చెప్పింది. తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన 48 అవర్స్లోనే మూవీని రిమూవ్ చేశారు. అసలు ఈ మూవీ ఎందుకు అంత కాంట్రవర్సీగా మారింది? ఇది రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన మూవీనా? ఈ వీడియోలో మనం కోర్ట్ ప్రొసీడింగ్స్, సెన్సార్ బోర్డ్ కాంట్రవర్సీస్ గురించి మనకు అందుబాటులో ఉన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ మూవీ ఫస్ట్ పంజాబ్ 95 అనే నేమ్తో స్టార్ట్ అయింది, కానీ తర్వాత సట్లజ్ అనే పేరుతో ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అయిన జశ్వంత్ సింగ్ కార్లా జీవితం ఆధారంగా తీసిన మూవీ. ఈ మూవీ కేవలం ఒక వ్యక్తి జీవితం మాత్రమే కాదు, ఆ టైంలో పంజాబ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని కూడా చూపించారు. 1980 చివరి నుండి 1990 మధ్యకాలం వరకు పంజాబ్ తీవ్ర హింసలను ఎదుర్కొంది. కొంతమంది సిక్కులు ప్రత్యేక దేశంగా ఖాళిస్తాన్ కావాలని డిమాండ్ చేశారు. మొదట రాజకీయ ఉద్యమంగా మొదలైన తరువాత ఆర్మడ్ స్ట్రగల్గా మారింది. ఇక్కడ ఆర్మడ్ స్ట్రగుల్ అంటే గన్స్, బాంబ్స్ వంటి వాటిని ఉపయోగించి పోరాటం చేయడం. భారత సైన్యం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో దాగి ఉన్న ఆర్మడ్ స్ట్రగుల్ మిలిటెంట్స్పై చార్జ్ తీసుకుంది. ఇది చాలా వివాదాస్పదమైంది. అదే ఇయర్లో ఇందిరాగాంధీని తన సిక్ బాడీగార్డ్స్ హత్య చేశారు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో సిక్స్పై తీవ్రమైన హింసలు జరిగాయి. మిలిటెంట్స్ అణిచివేతపై పంజాబ్ పోలీసులు నకిలీ ఎన్కౌంటర్స్, గుర్తు తెలియని వ్యక్తులుగా దహనాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనలపై అనేక హ్యూమన్ రైట్స్ సంస్థలు కోర్టులో విచారణలు జరిపారు. జశ్వంత్ సింగ్ కార్లా ఒక మామూలు బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కూడా. ఆయన పంజాబ్లోని గుర్తు తెలియని మృతదేహాల దహనాలపై ఇన్ఫర్మేషన్ సేకరించి ప్రశ్నలు లేవనెత్తారు. కొంతకాలం తర్వాత ఆయన కనపడకుండా పోయారు. ఆయన ఒకరోజు తన ఇంటి ముందు కార్ వాష్ చేస్తూ ఉండగా కొంతమంది పోలీసులు అతన్ని తీసుకువెళ్లారు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే మేము అరెస్ట్ చేయలేదు అన్నారు. అప్పుడు వాళ్ళ భార్య కోర్టులో కేసు వేస్తే కొంతమంది పోలీసులు దోషులని తేలింది. ఈ ఇన్సిడెంట్ ఇండియాలోనే అత్యంత చర్చనీయమైన హ్యూమన్ రైట్స్ కేసుల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్స్తో పెద్ద వివాదం ఏర్పడింది. వార్తల ప్రకారం మూవీలో చాలా సీన్స్, సంభాషణలు, పేర్లు చాలా పార్ట్స్లో చేంజెస్ చేయాలని చెప్పింది. అంటే అందులో పంజాబ్ పోలీస్ అని ఉంటే జస్ట్ పోలీస్ అని మాత్రమే చెప్పాలి, ఫేమస్ పర్సన్స్ పేర్లు యూజ్ చేయకూడదు. అండ్ ఫైనల్గా మూవీకి బేస్ అయిన జశ్వంత్ సింగ్ కార్లా నేమ్ కూడా చేంజ్ చేయమని అడిగింది. ఈ మూవీ టొరంటో ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి కూడా సెలెక్ట్ అయింది, కానీ దాన్ని కూడా బ్యాక్ తీసుకోమని చెప్పారు. మొత్తం 127 కట్స్ చెప్పారు. మొత్తం 127 కట్స్ చేస్తే మూవీ సోల్ మిస్ అవుతుందని డైరెక్టర్ అన్కట్ వర్షన్ని పంజాబ్ 95 నుండి సట్లజ్గా మార్చి ఓటీటీలో రిలీజ్ చేశారు. మూవీ టీం కూడా ఓటీటీలో కూడా సండే, సాటర్డే ఉంటుంది, మండే బ్యాన్ అవ్వచ్చు అనుకున్నారంట. కానీ ఈ మూవీని సండేనే బ్యాన్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్ కూడా సెన్సిటివ్ టాపిక్సే కదా, వాటికి లేని బ్యాన్ దీనికి ఎందుకు అని అడిగారు. కానీ ఈ మూవీని ఎందుకు తొలగించారో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ వీడియో ఉద్దేశం ఏ పక్షాన్ని సమర్థించడం కాదు, చరిత్రలో సమాధైన సమాచారాన్ని, కోర్టు ప్రొసీడింగ్స్ అండ్ సినిమా చుట్టూ జరిగిన సంఘటనల్ని సులభంగా వివరించే ప్రయత్నం మాత్రమే. ఈ కాన్సెప్ట్పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీసిన మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.